అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు మోస్తరు వానలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దక్షిణ జార్ఖండ్ మీద అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. మరోవైపు బికనీర్ నుంచి సెంట్రల్ ఇండియా మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించింది. వీటన్నిటి సానుకూలత వల్ల వారం రోజుల పాటు వానల ప్రభావం ఉండనుంది. ఇక తీరం వెంబడి 45 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారుల వేటను నిషేధించారు. గడిచిన 24 గంటల్లో వేలేరుపాడు 10, కూనవరం 9, కకునూరు 8, చింతూరు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం ఈరోజు దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. దీనితో అనుబంధమైన సైక్లోనిక్ సర్క్యులేషన్ లేదా ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా ఉరుములు కూడా ఉండే అవకాశం ఉంది. మరియు బలమైన సుస్థిరమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల రాబోయే 5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో 5 రోజులు ఉంటే దక్షిణ కోస్తాలో 3 రోజులు ఉండే అవకాశం ఉన్నది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక.